అడ్డగోలి హామీలు ఇచ్చి ఆయన నోరుకు మొక్కాలే. ఆయన ఇచ్చినటువంటి హామీలకి మరి ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కానీ తీరేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, 2 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది. కానీ ఒక్క ఇంటి పెట్ట కూడా ఎక్కడ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా దరిదాపులు కనిపించినటువంటి పరిస్థితి. అందుకని పాలన చేతగానటువంటి వాడు ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా దాని ప్రజలు కూడా ఏం చేయాలి, మొండెద్దు ఉంటుంది. ఆ మొండెద్దుని ఏం చేస్తారు చెప్పి పొడిచి వదిలేస్తారు జనాలంతా. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని కూడా వీడు ఎంత చెప్పినా కానీ ముందోడు నన్ను కోసిన డబ్బులు వెళ్ళమని చెప్పేసి అంటా ఉన్నాడు కాబట్టి అన్న వేస్ట్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా వదిలేసారు. ఇక వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, 2 సంవత్సరాలు కాళేశ్వరం పేరుతో అట్లాగే ఫోన్ ట్యాపింగ్లతో ఏదో ఒక కేసు అని చెప్పేసి రోజుకు ఒక కొత్త తెర మీద తీసుకొస్తూ కొత్త అంశాన్ని తెర మీద తీసుకొస్తూ దాటవేట ధోరణితోని ఏ మాటలు కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి, నమ్మకూడదు అని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తాం. ఇలా నిజస్వరూపం తెలిసిపోయింది. ఇంకా నిజస్వరూపం తెలిసిన తర్వాత కూడా ఇంకా మనం నమ్మితే మనం నట్టేట మునిగినట్టే. ఇప్పటికే ఈ పాపం గ్రామాలను అస్తవ్యస్తంగా తయారు చేసినటువంటి పాపం కాంగ్రెస్ పార్టీకి. అందుకని కాంగ్రెస్ పార్టీకి సరైన టైంలో ఇప్పుడు మరి ఖచ్చితంగా కరువు కాల్చి కోత పెట్టాలని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఒక కొత్త డ్రామాలు మళ్ళీ బీసీ రిజర్వేషన్ అన్నాడు. బీసీ రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. కానీ అది వదిలిపెట్టి బిల్లు పాస్ చేసారు, బిల్లు సెంట్రల్కి పోయింది. అసలు కేంద్రం మీద ఒత్తిడి ఏంటి? కేంద్రం మీద మిగతా పక్షాలన్నింటినీ కలుపుకొని లేకపోతే అఖిల పక్షాలని కలుపుకొనైనా కానీ పోయి మరి కేంద్రం మీద ఒత్తిడి తిట్టపూర గొల్లిగా అన్నట్టు ఇదంతా కూడా ఏమి లేదు, చేసేది లేదు, చచ్చేది లేదు, ఏం లేదు, కొండందవి ఎలకలు పెట్టినట్టు. వీళ్ళు లాస్ట్ కొత్తకి మొన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారితో సమావేశమైనటువంటి సందర్భంలో ఏం మాట్లాడారంటే 50% సంఘటనలు చూస్తాం, మేము పోరాటం చేస్తాం. ఆ పోరాటం చేయడం కోసం ఇదంతా డ్రామా చేయాలన్నా పూర్తిగా నేరుగా చెప్పేదానికి. అంటే ఇవన్నీ కూడా దొంగ నాటకాలు. ఈ రోజు నుండి కాదు, అసలు బీసీల్ని మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. మొదటి నుండి అందరినీ మోసం. ఇవాళ విద్యా వ్యవస్థను కూడా అస్తవ్యస్తం చేసి పడేశారు. పిల్లల భవిష్యత్ అంధకారంలో రోజుకొక కథ, రోజుకొక గురుకులంలో, రోజుకొక పాఠశాలలో ఏదో ఒక దగ్గర ఫుడ్ అయిందని చెప్పేసి పిల్లలందరూ హాస్పిటల్ పోవటం. అంటే ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి ప్రేమ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గమనించాలని చెప్పేసి విద్యార్థులు కానీ మేధావులు కానీ ఈ సమాజాన్ని మేము కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, వెనుకబడిన వర్గాలందరూ కూడా ఉన్నత చదువు చదవాలనేటువంటి ఒక లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది 4 సంవత్సరాలు. ఎక్కడ లేని విధంగా ప్రతి నియోజకవర్గానికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి గురుకులాలు ఏర్పాటు చేసి గురుకులం చదివినటువంటి పిల్లల టాలెంట్ని కిల్లిమాంజరో లాంటి పర్వత శిఖరాలను కూడా అధిరోహించినటువంటి చరిత్ర దవాఖానాలు పెట్టి అక్కడ కూడా రిక్రూట్ చేశాం, డాక్టర్లను రిక్రూట్ చేశాం. ప్రతి గ్రామానికి వచ్చేసి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతోని 2289 కోట్ల రూపాయలని మంజూరు చేసి టెన్షన్గా ప్రతి నెలకు మనం గ్రామాలకు నిధులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులకి బాధ్యత ఉండాలి. బాధ్యత లేకపోతే గ్రామాల అభివృద్ధి కావు అని చెప్పేసి వారి మీద గట్టిగా బాధ్యత పెట్టి, లేకపోతే మీకు ఇబ్బంది అయితే అని చెప్పేసి మరి గ్రామాలన్నీ కూడా గొప్పగా మనం తీర్చిదిద్దితే ఇవాళ గ్రామాలన్నీ కూడా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నటువంటి మాట, మీ వాస్తవాల్ని మీరందరూ కూడా గమనించి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టే నీకు ఇల్లు రాదు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే మీరు ఇల్లు పేదోడికి కాదు అనేది తేలిపోయింది. దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మనం ఎంపిక చేసుకున్నాం, అది మన బుద్ధి తక్కువ పని. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్నాం. కేసీఆర్ గారు ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూసినాం. ఇంతకంటే వీడు ఎక్కువ ఇస్తారంటా ఉన్నాడు కదా అని చెప్పేసి మీరు నమ్మితే నడ్డేట ముంచినటువంటి పాలన రేవంత్ రెడ్డిదే. అందుకని మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రజల్ని, ఇంకా మళ్ళీ నమ్మొద్దు, నమ్మి మళ్ళీ మోసపోవద్దు. ఇప్పటికైనా జ్ఞానోదయమై మళ్ళీ మన రాష్ట్రాన్ని
కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ గొంతుకై, సమస్యల నుండి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుండి తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ గెలిస్తేనే స్థానిక సంస్థలల్లో మీరు మాకు ప్రశ్నించేటువంటి అధికారం ఇచ్చిన మాకు, మేము ప్రశ్నిస్తేనేమో జైల్లో పెడతాము, ప్రశ్నిస్తేనేమో పోలీస్ స్టేషన్లో చూపిస్తాము. అందుకని ఆ అధికారాన్ని మళ్ళీ స్థానిక సంస్థలలో మాకు ఇస్తే ఇంకా మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీకు ఇచ్చినటువంటి ఇంకా అనేక హామీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి, 6 గ్యారంటీల పేరుతో 13 అంశాలు ఉన్నాయి. మరి ప్రతి గ్రామానికి మహిళలు కానీ లేకపోతే విద్యార్థులు కానీ అందులో అనేక అంశాలు ఉన్నాయి. మరి తులం బంగారం కానీ అనేక అంశాలు ఉన్నాయి. అందుకనే ఇవన్నీ కూడా రావాలంటే